కనుక మనలో క్రమశిక్షణ అనేది కూడా అవసరత. కేవలం విశ్వాసం మాత్రమే కాదు, క్రమశిక్షణ కూడా చాలా అవసరత. గనక దేవుని సందులో ఉన్నప్పుడు చాలా క్రమశిక్షణగా కూర్చోవాలి. క్రమశిక్షణతో దేవుని వాక్యం వినాలి, క్రమశిక్షణతో దేవుని స్తుతించాలి, క్రమశిక్షణతో దేవుని మనము ఆరాధించాలి. ఎలాంటి క్రమశిక్షణ లేకుండా ఎంత ఆరాధించినా, క్రమశిక్షణ లేకుండా ఎంత ప్రార్థించినా, క్రమశిక్షణ లేకుండా ఎంతగా వాక్యం విన్నా అంతా కూడా వ్యర్థమే అని మీరందరూ జ్ఞాపకం చేసుకొని, కనుక దేవుని సందులోకి వచ్చిన మనమందరము కూడా క్రమముగా కూర్చుందాం. క్రమశిక్షణతో మనమందరము దేవుని సందులో దేవునికి మనము కనబడు వారముగా ఉందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన దినాన్ని ప్రసాదించిన మన సృష్టికర్త అయిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా శిరస్సు వంచి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా లోకములో ఎన్నో పనులున్నప్పటికీ, ఎంతో పని భారం ఉన్నప్పటికీ, ఆ పనులన్నిటిని పెద్దతో సమానముగా ఎంచుకొని విలువైన దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, దేవాతి దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచాడు గనక అందును బట్టి దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని గట్టిగా అభినందించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రజలారా, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని క్షణముగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పావురము యొక్క లక్షణములు అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? పావురము యొక్క లక్షణములు, పావురము యొక్క గుణలక్షణములు అనే ధ్యానాంశాన్ని మనమందరము ధ్యానించబోతూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నేను పావురము చూడలేదు అన్నవారు చేతులు ఎత్తండి. ఎవరెత్తాలి చేతులు? పావురమును నేను చూడలేదు అన్నవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తగలరా? ఎవరు కూడా ఎత్తరు. ఎందుకంటే పావురమును అందరూ చూచిన వారే. చెప్పండి అమ్మ, పావురాన్ని అందరూ కూడా చూచిన వారే. కనుక పావురమును గురించి మనమందరము కాస్త కోస్త ఎరిగిన వారమే. మనకున్న రెండు కళ్ళ ద్వారా పావురాన్ని మనము చూశాము, చూస్తూనే ఉన్నాము. కనుక
ఈ యొక్క పావురమును గురించి దైవ గ్రంథములో చాలా స్పష్టముగా రాయబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళక పూర్వము ఈ యొక్క పావురం గూర్చిన వివరణ ఈ సమయంలో మనం తెలుసుకుందాం. పావురము, తెల్లగువ్వ ఈ రెండు ఒకటే. పావురము, తెల్లగువ్వ అని దైవ గ్రంథం రాయబడింది. ఈ రెండు ఒకటే. ఇవి పాలస్తీనా దేశంలో మందలుగా ఉన్నాయి. ఈ యొక్క పావురములు, తెల్లగువ్వలు పాలస్తీనా దేశములో చాలా మందలుగా ఉన్నాయి. వీటికి రెండు పదాలు వాడిన వారుగా ఉన్నారు. పాత నిబంధన గ్రంథములో తెల్లగువ్వ అని వాడారు. పాత నిబంధన గ్రంథములో ఏమని వాడారంటే తెల్లగువ్వ అని వాడినట్లు మనం చూస్తున్నాం. అలాగే కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి పావురం అని తర్జుమ చేసినట్లు మనం చూస్తున్నాం. తెల్లగువ్వను కొత్త నిబంధన గ్రంథంలోనికి రాగానే ఏం చేశారంటే పావురం అని తర్జుమ చేసినట్లు మనమందరము ఎరుగువారముగా ఉండాలి. కనుక ఈ సమయంలో పావురమును గూర్చిన విధానం ఏమిటో, పావురములో ఉన్న గుణలక్షణాలు ఏమిటో, పావురములో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో బహుసూటిగా మనకు తెలియజేయబోతూ ఉండగా, ఈ సమయంలో చాలా చక్కగా మీరందరూ విని గ్రహించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. చూడండి, పావురము యొక్క మొట్టమొదటి లక్షణము, పావురము యొక్క మొట్టమొదటి యొక్క స్వభావము చూడండి. పావురము నిష్కపటమైనది. మొట్టమొదటి లక్షణం ఏంటంట? పావురము నిష్కపటమైనది. అంటే పావురములో ఎలాంటి లోపము అనేది లేదు. ఏమి లేదంటే పావురములో ఎలాంటి లోపము లేదు గనక పావురము అది నిష్కపటమైనది అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక పావురము ఎలాగైతే నిష్కపటమైనదిగా ఉందో, దేవుని బిడలమైన మనము కూడా నిష్కపటమైన వారముగా ఉండాలి. అంటే ఏ లోపము లేని వారిగా ఉండాలి, ఏ తప్పిదము లేని వారముగా మనము జీవించాలి. కానీ మనలో ఏదో ఒక మూలకు ఏదో ఒక లోపం కనబడుతుంది. ఏదో ఒక మూలకు ఏదో ఒక తప్పు మనం చేస్తూనే ఉన్నాము గనక నిష్కపటులుగా మనము జీవించలేని స్థితిలో మనమున్నాము అనేది నీవు నేను గ్రహించువారముగా ఉండాలి. ఈ పావురము దేని గుర్తుగా ఉంది అంటే పవిత్రతకు గుర్తుగా ఉంది అని మనం ఆలోచించాలి. ఈ పావురం దేని గుర్తుగా ఉందంట? పవిత్రతకు గుర్తుగా ఉంది గనక ఈ పావురం ఎలాగైతే పవిత్రంగా ఉంటుందో మనము కూడా పవిత్రముగా మనము జీవించాలి. మన దేవుడు పవిత్రుడు గనక, మన దేవుడు ఎలాంటి లోపం లేని వాడు గనక, మన దేవుడు నిష్కపటమైన వాడు గనక ఆయన బిడలమైన మనము కూడా పవిత్రముగా నిష్కపటము కలిగిన వారముగా మన జీవితాన్ని కొనసాగించడము ఎంతైనా అవసరత అని నీవు నేను గుర్తించు వారముగా ఉండాలి. ఆ చదవబడిన వాక్య భాగములో మనం చూస్తే యేసు ప్రభుల వారు ఈ లోకములో సంచరిస్తున్న సమయములో తన శిష్యులను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి పంపుతున్న ఆ శుభ సందర్భములో, ఆ శుభవేళలో
వారికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. హెచ్చరికలు చేస్తూ చేస్తూ యేసు ప్రభుల వారి నోట పావురం గురించి కూడా చెప్పబడినట్లు కూడా అక్కడ చూస్తున్నాం. యేసే పావురం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆ వాక్య భాగం చదవండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు చదవండి, గొర్రెలను పంపునట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభుల వారు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని అంటున్నాడు. పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండుడి. ఎలా ఉండాలో చెబుతున్నాడండి వారికి. పావురం వలె నిష్కపటులై ఉండుడి అని యేసు ప్రభుల వారు తన ప్రియమైన శిష్యులకు చెబుతున్న మాటగా ఇక్కడ చూస్తున్నాం. ఆ సమయంలో, ఆ సందర్భములో తన శిష్యులకు చెప్పాడు. ఈ సమయంలో, ఈ సందర్భంలో, ఈ వేళలో దేవుడు మనకు కూడా చెబుతున్నాడు. ఓ నా ప్రియమిడలారా, ఓ నా ప్రియమైన వారలారా, నా ప్రియమైన జనాంగమా, మీరందరూ కూడా పావురం వలె నిష్కపటులని దేవుడు మనకు తెలియజేస్తూ ఉండగా, మనమందరం పావురం వలె నిష్కపటులుగా ఉంటూ, పావురం వలె ఏ లోపం లేని వారుగా బ్రతుకుతూ, పావురం వలె ఏ కలిసి లేని వారుగా జీవించుచు మనమందరము బ్రతకడము మనకెంతైనా అవసరత. ఈ లోకము ఒక కలిసి లోకము. ఈ లోకమంతా కూడా కలిసి నింపబడింది. ఈ కలిసి లోకములో జీవిస్తున్న మనము కూడా కలిసిలోనికి మారిపోకుండా మనమందరము కూడా నిష్కపటమైన వారముగా, నిర్దోషమైన వారముగా, దేవునికి ప్రీతికరమైన వారముగా, యోగకరమైన వారంగా జీవిస్తూ ఉంటే తగిన సమయాన నీలో నాలో ఉన్న ఆ మంచి శ్రేష్టమైన గుణాలను బట్టి, శ్రేష్టమైన లక్షణాలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన పరిపూర్ణతను, ఆయన సంపూర్ణతను పొందుకొని కృప వెంబడి కృపను పొందుకొని ఆయనలో మనము స్థిరపడి ముందుకు మనము సాగిపోయే వారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు నీవు నేను నిష్కపటులుగా ఉండలేక మనలో లోపములు కలిగి ఉంటే ఆ లోపాలను ప్రభు ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన మాటలను సరి చేసుకొని పవిత్రమైన వారముగాను, అలాగే మనమందరం కూడా నిష్కపటమైన బిడ్డలుగా జీవించొచ్చు, మంచి పేరును సంపాదించుకొని మంచి సాక్ష్యాన్ని కలిగి ఈ లోకములో బ్రతుకుతూ మన జీవితాన్ని కొనసాగించు వారముగా ఉండాలి. తర్వాత రెండవ విషయం చూడండి, పావురములో ఉన్న రెండవ లక్షణము, పావురములో ఉన్న రెండవ స్వభావం ఏమిటి అంటే పావురము బలికి పనికి వచ్చును. పావురం దేనికి పనికి వస్తుందంట అండి? బలికి పనికి వస్తూ ఉంది. ఈ పావురము దేనికి గుర్తుగా ఉంది అంటే సమర్పణ జీవితానికి గుర్తుగా ఉంది. ఈ పావురం దేనికి గుర్తుగా ఉందంటమ్మా? సమర్పణ జీవితానికి గుర్తుగా ఉంది కనుక మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. కానీ మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోలేకపోతున్నాం. మన జీవితాన్ని దేవునికి అప్పగించలేక మన జీవితాన్ని మనుషులకు సమర్పించుకుంటున్నాం. మన జీవితాన్ని మనుషులకు అప్పగించుకొని మనము తల్లడిల్లిపోయే వారముగా ఉంటున్నాం. కనుక సంఘములో, సమాజములో మనము గమనిస్తే చాలా మంది మనుషులకు మనుషులు తమ జీవితాలు అప్పగించుకుంటూ, చాలా మంది మనుషులు తమ శరీరాలను ఒకరికొకరు అప్పగించుకుంటూ ఈ లోకములో జీవించేవారు మనకెందరో కోకొల్లలుగా కనబడుతూ ఉన్నారు. కానీ అలాంటి వారముగా ఉండక, ఆ కోవకు మనం చెందిన వారముగా ఉండక, ఆ మార్గాలలో మనం నడవక, మనం ప్రత్యేకించబడిన వారముగా ఉంటూ కేవలము
మన జీవితాన్ని దేవుని సమర్పించుకొని సమర్పణ యాగముతో మన జీవితాన్ని కొనసాగించు వారముగా ఉండాలి. కనుక పావురము అనుకోవచ్చు, పనికిరాదనుకుంటున్నావేమో, కానీ పావురము పనికొచ్చే పావురముగా ఉంది. పావురము బలికి పనికొచ్చును అని దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో మనం గమనిస్తే ఒకడు ఎవడైనా పాపము చేస్తే అతని పాప క్షమాపణ నిమిత్తము ఏం చేయాలండి? ఏం చేయాలి? బలి అర్పించాలి. ఏం అర్పించాలి? బలి అర్పించాలి. కనుక బలి అర్పించడానికి ఈ పావురము పనికొచ్చేదిగా ఉంది. కనుక ఎవరైతే పాపం చేసిన వాడు ఉంటాడో అది పావురమును గాని లేకపోతే గొర్రెపిల్లను గాని బలి అర్పిస్తే అతని పాపం ఏమవుతుందంట? అతని పాపానికి ఏం కలుగుతుందంట? పాప పరార్థ బలి అర్పిస్తే అతని పాపము క్షమించబడుతుంది, అతనికి పాప క్షమాపణ కలుగుతుంది అని దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పావురము ఎందుకు బలికి పనికొస్తూ ఉంది అంటే, పావురము చూడండి నిష్కపటమైనదిగా ఉంది గనక బలికి అది పనికొచ్చేదిగా ఉంది. పావురములో కానీ నిష్కపటం లేకపోతే బలికి పనికి రాదు. అంటే పావురములో అపవిత్రత అనేది లేదు గనక, కేవలం పావురములో పవిత్రతనే కనబడుతుంది గనక, ఆ పావురములో పరిశుద్ధతనే కనబడుతుంది గనక, ఆ పావురములో నిష్ఠత కనబడుతుంది గనక అది కేవలము బలికి పనికొచ్చేదిగా ఉంది. తర్వాత ఈ పావురము ఎందుకు బలికొచ్చేదిగా ఉంది అంటే, పావురము అడ్డమైన ఆహారము తినదు. ఏం తినదంట అండి? పావురము అడ్డమైన ఆహారం అది తినదు. దానికి ఏది కావాలో మంచి మంచి ఆహారం తింటుంది, శ్రేష్టమైన ఆహారమే తింటుంది. కానీ అడ్డమైన దొరికిన ఆహారం అంతా తినదు. కానీ మనుషులమైన మనం, దేవుని బిడ్డలుగా పిలబడుతున్న మనం, ఎన్నో సంవత్సరాలు క్రైస్తవులమని గొప్పలు చెప్పుకుంటున్న మనం అనుదినం దేవుని ఆలయానికి వస్తూ ఉన్నాం, అనుదినం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, నేను క్రైస్తవుడను అని గొప్పలు చెప్పుకొని జీవిస్తూ ఉన్నా మనము అడ్డమైన ఆహారాన్ని మనం భుజించే వారముగా ఉంటున్నాం. ఏది దొరుకుతుంది భుజించుచు మనము ఏమవుతున్నామంటే అలాగే బలము ఊరపందుల్లాగా మనం బల పొందిన వారముగా ఉంటున్నాం. కానీ నీవు నేను అడ్డమైన ఆహారం దేన్ని కూడా తినకూడదు. ఆహారమైన ఏదైనా అడ్డమైనది ఏదైనా దొరికితే అది తినకుండా వాటిని మనము ఏం చేయాలంట? త్రోసిపుచ్చాలి. కానీ అలా త్రోసిపుచ్చకుండా ఏది దొరికిన తినేయడమే, అపవిత్రమైన ఆహారం దొరికిన తినడమే. అది ఏ ఆహారమైనా సరే వెంటనే భుజించి మనము బ్రతుకుతూ ఉన్నాం. అలాంటి బ్రతుకు అది వ్యర్థమైనది. కానీ పావురము చూడండి చాలా శ్రేష్టమైన ఆహారం తింటుంది, అడ్డమైనది ఏది కూడా భుజించకుండా ఉంటుంది కనుక అది దేనికి పనికొస్తుందంట అండి? బలికి మాత్రమే పనికొస్తూ ఉంది. ఒకవేళ అడ్డమైన ఆహారం తిని ఉంటే అది బలికి పనికి రాదు అనే వాస్తవం మనము కలిగి ఆలోచించాలి. అలాగే మన జీవితంలో కూడా అడ్డంగా మనం తిరిగే వారముగా, అడ్డంగా మాట్లాడే వారముగా, అడ్డదిడ్డంగా బ్రతుకుతూ ఉంటే, నిష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు, ఇష్టమైన దానగా ఉండలేవు. అందుకే అడ్డ తిరుగుళ్ళు వదిలిపెద్దాం, అడ్డ మాటలు వదిలిపెడదాం, అడ్డ విధానాన్ని వదిలిపెట్టుతూ అడ్డమైన కార్యక్రమాలు తలపెట్టకుండా, అడ్డమైన విధానాన్ని అవలంబించకుండా సక్రమముగా నడుద్దాం. పావురం ఎలాగే సక్రమంగా నడుస్తుందో మనము కూడా సక్రమంగా నడుద్దాం. ఎదురుగా దేవునికి వ్యతిరేకముగా, సంఘానికి వ్యతిరేకంగా నడిచి శాపాన్ని మనం కొని తెచ్చుకోనకుండా చాలా చక్కగా నమ్మకంగా నడుస్తూ దేవుడిచ్చే కరుణ తన కటాక్షతలు పరిపూర్ణంగా మనమందరము పొందిన వారముగా ఉండాలి. పావురం చూడండి ఆ యొక్క బలికి ఎందుకు పనికొస్తుందంటే,
అది శాంతికి సూచనగా ఉంది గనక అది బలికి పనికొచ్చేదిగా ఉంది. పావురం ఎందుకు బలికి పనికొస్తుందంటే పావురము స్వరం, అది దాని స్వరం రోదనగా ఉంటుంది గనక, దాని స్వరం ఎలా ఉంటుందంటమ్మా, చాలా రోదనగా ఉంటుంది గనక, రోదననిగా దాని స్వరం ఉంటుంది గనక అది పావురము. చూడండి, అది పావురము బలికి పనికొచ్చేదిగా ఉంది అనే విషయాన్ని మనమందరము గుర్తించువారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాక్య భాగములు చూడండి, లేవికాండము 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లేవికాండము 5వ అధ్యాయం 7వ వచనం. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అంటే పాపము చేసిన వాడు ఏమంటున్నాడు, పాపము చేసిన వాడు గొర్రె పిల్ల తేకపోయిన ఎడల, చదవండి, అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావుర పిల్లలే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలని ఇక్కడ ప్రభు సెలవిస్తున్నారు. ప్రభు సెలవిచ్చిన ప్రకారంగా వారు చేస్తే, పాపము చేసిన వాడు ఈ విధంగా చేస్తే అతని పాపము క్షమాపణ పొందుతున్నాడు, అతని పాపము క్షమింపబడుతుంది అనే విషయము ఈ వాక్య భాగములో మనమందరము చూస్తూ ఉన్నాం. తర్వాత 3వ విషయం చూడండి, పావురములో ఉన్న 3వ లక్షణం ఏంటంటే పావురము మూలుగుచూ ఉండును. అదేం చేస్తుందంట అండి, పావురము మూలుగుచూ ఉంటుంది. మనకందరికీ తెలుసు, పావురము పెంచుకున్న వారికి తెలుసు, అక్కడక్కడ త్వరలో కూడా పావురం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఎక్కువగా ఏం చేస్తుందంటే మూలుగుతూ ఉంటుంది. అది చాలా ఎక్కువగా మూలుగుతూ ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. ఈ పావురము దేని గుర్తుగా ఉంది అంటే ప్రార్థనకు గుర్తుగా ఉంది, ప్రార్థనకు సూచనగా ఉంది అని మనమందరము ఆలోచించు వారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పావురం ఎలాగైతే మూలుగుచూ ఉంటుందో మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానములకు చేరి మనమందరము కూడా మూలుగువచ్చు వరకు ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఎంతవరకు చేయాలంటమ్మా, మనకు మూలుగువచ్చు వరకు ప్రార్థన చేయాలి. కనుక మూలుగు అనేది ఎప్పుడు వస్తుందంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా అలసట అనేది మనకు వచ్చినప్పుడు మాత్రమే మూలుగు వస్తుంది. ఇది వాస్తవం కాదండి, వాస్తవమా? ఎవరైనా మూలుగుతూ నిద్రపోతున్నారు అనుకోండి, ఏమంటారండి, కొద్ది అనారోగ్యత ఉంది అంటారు. లేకపోతే అలిసిపోయాడు గనక అతడు మూలుగుతూ ఉన్నాడు అంటాడు. మూలుగు ఎప్పుడు వస్తుందంటే అనారోగ్య సమయంలో, అలసిన సమయంలో మాత్రమే ఏమొస్తుందంటమ్మా, మూలుగు అనేది వస్తూ ఉంది. అంటే మనము మూలుగు వచ్చు వరకు ఏం చేయాలంటే మనం అందరము ప్రార్థించాలి. అంటే అలసట వచ్చేంత వరకు. ఎంతవరకు ప్రార్థించాలంట, కొంతసేపు కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కానీ నీకు అలసట వచ్చేంత వరకు, నువ్వు అలసిపోయే వరకు ఏం చేయాలంట, నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. అలా ప్రార్థిస్తూ ఉంటే దేవుడు నీ మూలుగులను వినువాడిగా ఉన్నాడు, దేవుడిని ప్రార్థన వినువాడిగా ఉన్నాడు, దేవుడు నీ మొరను ఆయన వినువాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనమందరము ఆలోచించాలి. దైవ గ్రంథములు చూడండి, మూలుగుచు చూడండి దేవునికి ప్రార్థించిన వారు దైవ గ్రంథములో మనకు కనబడుతూ ఉన్నారు. దైవ గ్రంథములు చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనంలో గమనిస్తే అక్కడ యూదా రాజైన హిజ్కియాను మనం చూస్తూ ఉన్నాం. యూదా రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగము సంభవించిన సమయంలో దేవాది దేవునికి అతడు మూలుగుచ్చు
అతడు ప్రార్థించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతడు మూలుగుచూ ప్రార్థిస్తూ అక్కడ కొన్ని పక్షులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడో వాక్య భాగం చదవండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనము. ఏ పిట్ట వలనంట? మంగళ కత్తి పిట్ట వలను. చూడండి, మంగళ కత్తి పిట్ట కూడా ఉంది అని దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఒదే కొరుకు వలెను, ఇది కూడా ఒక పక్షే. తర్వాత నేను కిచకిచలాడి తిని గువ్వ వలె మూలిగి తిని. పావుల వలెతడు ఏమయ్యాడంట? మూలిగిన వాడుగా ఉన్నాడు. పావులు ఎలాగైతే మూలుగుతుందో అతడు కూడా మూలుగుతూ, అతడు అస్వస్థత నొందిన సమయములో, అవసరం నొందిన సమయములో, మరణకరమైన రోగము సంభవించిన ఆ సందర్భములో అతడు గువ్వలే మూలుగుతూ ప్రార్థించిన విధానాన్ని చూస్తున్నా. అలా ప్రార్థించడం ద్వారా దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అతని ప్రార్థన విని దేవుడు అతనికి ఎన్ని సంవత్సరాలు పొడిగించాడంట? 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించిన విధానం చూస్తున్నాం. కనుక మూలుగుతూ ప్రార్థించాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అందుకే దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పెంచిన విధానాన్ని చూస్తున్నాం. కనుక మూలుగుతూ ప్రార్థించే ప్రార్థనలో ఉన్న శక్తి మరొక దాంట్లో లేదు. నువ్వు మూలుగుతూ ప్రార్థిస్తే దేవుడు ఊరుకొనడు. నీ మూలుగులను ఆయన వినువాడుగా ఉన్నాడు. నువ్వు మూలుగుతూ ప్రార్థిస్తే దేవుడు నిర్లక్ష్యం చేయడు. ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. నువ్వు మూలుగుతూ ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థనకు తక్షణమే జవాబిస్తూ ఉన్నాడు. హిజ్కియా చూడండి, మూలుగుతూ ప్రార్థించాడు. తక్షణమే జవాబు వచ్చిందా? లేకపోతే లేటుగా జవాబు వచ్చిందా? తక్షణమే జవాబు వచ్చింది. కనుక మనము కూడా మూలుగుతూ ప్రార్థిస్తే తక్షణమే, క్షణములోనే దేవుడు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన మనకు ప్రతిఫలమిచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే ప్రేమేస్తామా, ఇంతవరకు నువ్వు మూలుగుతూ ప్రార్థించలేక నిర్లక్ష్యము నీలో ఉందేమో, ఆ నిర్లక్ష్యతనాన్ని తొలగించుకొని మనమందరము కూడా మూలుగొచ్చు వరకు ప్రార్థిస్తూ ఇంకా మూలుగుతూ ప్రార్థిస్తే దేవుడి నా ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. హిజ్కియా ప్రార్థన లభించిన దేవుడు మన ప్రార్థన కూడా తప్పక ఆయన వినడానికి సంసిద్ధముగా ఉన్నాడని మనమందరము గుర్తించు వారముగా ఉండాలి. తర్వాత నాకు ఆ ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించను. చూడండి, అతని యొక్క కన్నులు క్షీణించాయి. ఎందుకు క్షీణించాయంట? ఉన్నత స్థలము తట్టు చూచి చూచి ఏమయ్యంట? ఆయన కన్నులు క్షీణించినట్లు మనం చూస్తున్నాం. తర్వాత అంటాడు, నాకు శ్రమ కలిగెను. ఏం కలిగిందంట? ఆయనకు శ్రమ. ఎవరికి? హిజ్కియాకు శ్రమ కలిగింది. తర్వాత అంటాడు, యెహోవా నా కొరకు పూటపడి ఉండుము. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? యెహోవా నా కొరకు పూటపడి ఉండుము అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఈ మాటకు అర్థం ఏమిటో మీకు చెప్తా. ఒక వ్యక్తి ఆపదలో ఉన్నాడు. కొంత అమౌంట్ అవసరత వచ్చింది. అతని దగ్గర ఏమీ లేదు. అతడు వచ్చి మనము సహాయం అడిగాడయ్యా, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఒక 1000 రూపాయలు అప్పు ఉంటే ఇవ్వు అన్నాడు అనుకోండి. అంటే నీ కాడ ఉంటే తక్షణం ఇస్తే అదేమవుతుందంటే సహాయం అవుతుంది. అవుతుందా కాదా? సహాయం అవుతుంది. అతను అడిగినప్పుడు నీ దగ్గర అమౌంట్ లేదనుకో, సహాయం చేయడానికి మనసుంది, కానీ కాడ అడిగిన అమౌంట్ నీ దగ్గర లేనప్పుడు ఏమంటావు? అయ్యా నా దగ్గర లేదయ్యా, ఆ బాబు నా దగ్గర లేదు అంటావు. అంటే అతను అంటాడు, సరే సార్, సరేనా నీకు లేకపోతే ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఇప్పి అన్నా అంటాడు. అంటే సరే బాబు, ఒకవేళ ఎవరన్నా అడిగి చూస్తా, వాళ్ళు ఇస్తే నీకు తిరిగి నేను పిలిచి ఇస్తాను అని చెప్తాను. అతనికి సహాయం చేయాలని ఒకవేళ ఇతరు వారిని అడిగి కొంత అమౌంట్ తీసుకొని అమౌంట్ను ఈ యొక్క ఆపదల వ్యక్తికి ఇచ్చామనుకోండి, అది కూడా ఏమవుతుందంటే సహాయం అవుతుంది. కానీ అది ఏమంటారంటే పూట పడడం అంటారు. ఏమంటారు? పూట పడడం. అంటే
ఒక వ్యక్తి నుండి నువ్వు మధ్యవర్తిగా ఉంటూ ఇంకొక వ్యక్తికి డబ్బిప్పించడం ఏమంటారండి? పూటపడము. ఏమంటారు? పూటపడము. కనుక ఇక్కడ ప్రభువును దేవుడు అడుగుతున్నాడు, అయ్యా ఏమంటున్నాడు? దేవా యెహోవా నా కొరకు పూటపడుము అంటున్నాడు. అంటే నా కొరకు నీవు చూడండి నిలబడుము దేవా, నా కొరకు నీవు సహాయము చేయము అడుగుతున్నాడు. అర్థమవుందా? ఈ మాట అందరికి అర్థమైందా కాలేదా? చూడండి, ఒక వ్యక్తికి మనము డబ్బు ఇతర వ్యక్తి నుంచి ఇతర వ్యక్తికి మనం ఇప్పించామంటే, మధ్యాహ్నం మనం ఉన్నామంటే మనం ఏం పడినట్టు? పూట పడినట్టు. అంటే సహాయం అయితే చేసినట్టే కానీ పూట పడినట్టు. అందుకే దేవుడు అడుగుతున్నాడు, పూటపడుము దేవా అంటే నాకు సహాయము చేయము దేవా అని అర్థం. నాకు పూటపడుము దేవా అంటే చెప్పాలి, నాకు సహాయము చేయము అంటే నా పక్షములో నిలబడు దేవా, నా పక్షములో నువ్వు సహాయం చేయు దేవా. నాకెవరు లేరు, నువ్వు నాకే పూటపడాలి, నువ్వు నాకే తోడుండాలి. నీ తోడుంటేనే ఏదైనా సహాయం, నువ్వు ఉంటేనే ఎవరైనా ఇవ్వగలరు దేవా. నువ్వు లేకపోతే నాకేమి కూడా ఇవ్వరు గనక నీవే నాకు పూటగా ఉండుము, పూటపడమని దేవుణ్ణి అడుగుతున్నాడు. మళ్ళీ ఎవరైనా నమ్మకపోయినప్పుడు డబ్బు అడిగినప్పుడు, అయ్యా నన్ను ఎవరు నమ్మకుంటున్నారు, నువ్వు పూటపడి నాకు డబ్బిప్పించండి అని అడిగే వారు కూడా సమాజంలో చాలా మంది ఉన్నారు. అలాగే అప్పిప్పించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అది సహాయం చేయడం అంటారు, పూటపడడం అని అంటారని మనమందరము ఆలోచించు వారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, పావురము యొక్క 4వ లక్షణం ఏమిటంటే కొండపేటల సందులో గూడు కట్టుకొనును. ఈ పావురము తన గూడు ఎక్కడ కట్టుకుంటుందంట అండి? కొండపేటు సందులలో గూడు కట్టుకుంటుంది. అంటే బండ సందుల్లోనే గూడు కట్టుకుంటుంది, కానీ ఎక్కడ పడితే అక్కడ అది గూడు కట్టుకోదు. అలాగే మనము కూడా ఒక గూడు, ఒక నివాసాన్ని కట్టుకోవాలి. ఎక్కడ అంటే బండ మీద మన నివాసాన్ని కట్టుకోవాలి. ఆ పావురం ఎలాగైతే బండ మీద తన గూడు కట్టుకుంటుందో, అలాగే మనం కూడా మన నివాసాన్ని బండ మీద కట్టుకోవాలి. బండనగా క్రీస్తులో మన నివాసాన్ని కట్టుకోవాలి. క్రీస్తులో మన ఇంటిని నిర్మించుకోవాలి. మన ఇంటిలో, మన జీవిత దేవుని ఇంటిలో మనం నిర్మించుకుంటే మనమందరము క్షేమకరంగా ఉంటామని ఆలోచించే వారముగా ఉండాలి. అందుకే ఈ పావురం దేని గుర్తుగా ఉంటే భద్రతకు గుర్తుగా ఉంది. ఎందుకంటే ఇది కొండ పేటు సందుల్లోనే మాత్రమే గూడు కట్టుకుంటుంది కనుక ఇది భద్రతకు సూచనగా ఉంది. తన నివాసం ఎంత గాలులు వీసినా, ఎన్ని తుఫానులు ఎదురైనా బండ సందుల్లో కట్టుకున్న గూడు పడిపోతుందా? పడిపోనిపోదు. చెట్ల మీద కట్టుకున్న గూడు అయితే పడిపోతుంది. అలాగే ఊకే కాకులు కూడా గూడు కట్టుకుంటాయి. ఎక్కడ కట్టుకుంటాయి? చెట్ల మీద. లేకపోతే కొన్ని చోట్ల కాకులు కూడా గూడు కట్టుకుంటాయి. కానీ గాలి పెట్టగానే వాటి యొక్క గూడు ఏమైపోతుంది? పడిపోతుంది. కానీ పావురం యొక్క గూడు పడిపోనేపోదు. ఎందుకంటే అది బండ సందుల్లో కట్టుకుంటుంది కనుక, సేఫ్టీ స్థలంలో కట్టుకుంటుంది కనుక, భద్రత స్థలంలో కట్టుకుంటుంది కనుక, క్షేమకరమైన స్థలంలో కట్టుకుంటుంది కనుక ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని సునామీలు ఎదురైనా, ఎన్ని విపత్తులు ఎదురైనా దాని గూడు చెదిరిపోనే పోదు. అలాగే మన నివాసము చెదిరిపోకుండా ఉండాలి అంటే, మన గుడారము పడిపోకుండా ఉండాలి అంటే, మనము పడిపోయే స్థితిలో ఉండకుండా ఉండాలి అంటే, మనము కూడా మన నివాసాన్ని బండనే క్రీస్తులో కట్టుకుంటే మనమందరము క్షేమకరంగా భద్రంగా లోకములో ఉంటాం, తలెత్తుకొని బ్రతకగలుగుతామని నమ్మి మనమందరం కూడా బండ మీద మాత్రమే మన నివాసాన్ని ఏర్పరచుకోవాలి. అందుకే వాక్య భాగం చూడండి, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 28వ వచనంలో చదువుకుంటే అది ఎలా గూడు కట్టుకుంటుందో చాలా చక్కగా అక్కడ రాయబడినది. ఇక్కడ మోయాబు నివాసులకు ప్రభు సెలవిస్తున్నాడు. ఏ నివాసులకండి? ఎవరి నివాసులకంట? మోయాబు నివాసులకు సెలవిస్తూ ఉన్నాడు.
ఏమని సెలవిస్తూ ఉన్నాడు? చదవండి. ఆ మోయాబు నివాసులారా పట్టణములు విడుముడి. ఓ మోయాబు నివాసులారా పట్టణములు విడుముడి, పట్టణములు విడుముడి అని సెలవిస్తుంటున్నాడు. తర్వాత అంటాడు, కొండపేటు సందులలో ఆ గూడు కట్టుకొని గువ్వల వలె కొండలలో కాపురముండుడి. ఓ మోయాబు నివాసులారా, మీరు తక్షణమే ఆ పట్టణాన్ని విడివిడి, ఆ పట్టణాలు విడిచి కొండపేడు సందుల్లో గూడు కట్టుకొని గోవలే ఎక్కడ కాపురం ఉండాలంటున్నారండి? కొండలలో మీరు కాపురం ఉండండి, కొండల్లో మీరు నివాసం ఉండండి అని మోయాబు దేశస్థులకు దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే దేవుడి సమానం సెలవిస్తున్నాడు, నా బిడ్డలారా మీరు నాలోనే నివాసం కట్టుకోండి, బండ మీద నివాసం కట్టుకొని మీరందరూ కూడా క్షేమకరంగా బ్రతకండి అని ప్రభు సెలవిస్తూ ఉంటే, ప్రభువా నీ మాట మేము ఎందుకు వినాలి? నీ మాట మాకు అవసరం లేదు, మా మాటనే మాకు ఆధారం, మా డబ్బే మాకు ఆధారం, మా బలమే మాకు ఆధారం, మా తెలివితేటలే మాకు ఆధారం అని నమ్ముకొని పోతూ ఉన్నాం. కానీ ఎప్పుడొకసారి జారి పడక తప్పదు, మన గతి అదో గతి మారక తప్పదు. కనుక ఈ లోకంలో ఎక్కడ నీకు సేపు లేదు, ఈ లోకంలో ఎక్కడ నీకు సేఫ్టీ స్థలం లేదు. దేవుని నివాసమే నీకు సేఫ్టీ స్థలం, దేవుని నివాసమే స్థిరమైన స్థలం, దేవుని యొక్క గుడారమే మన శాశ్వతమైన నమ్మి మనమందరం దేవునిలో మన నివాసం, మన గుడారాన్ని ఆయనలో కట్టుకుంటూ మన ఇంటి నిర్మించుకొని దేవుని యొక్క బిడ్డగా ఈ లోకములో జీవించుచు సాగిపోయే వారముగా ఉండాలి. తర్వాత చూడండి, 5వ విషయం చూడండి, పావురములో ఉన్న 5వ లక్షణం, 5వ శుభ్రం ఏమిటంటే పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. దేనికి సూచనగా ఉందంట? పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. కనుక పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది అని మనం ఆలోచిస్తున్నాం కదా. ఈ వాక్య భాగం ఎక్కడ రాయబడిందో మనకందరికి తెలుసా? ఎక్కడ రాయబడి తెలుసా అంటే ఈ యొక్క చాలా సందర్భాలను మనం వాడుతూ ఉంటాం, చాలా సందర్భాల్లో ఆ మాట మనం చదువుతూనే ఉంటాం. కనుక ఈ యొక్క పావురము పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది అని అనుకుంటున్నాం కదా. ఈ వాక్య భాగం ఎక్కడ రాయబడినదంటే మనకందరికి బాగా తెలుస్తుందని చెప్పగానే అదే అని మీరు అంటారు. తెలక ముందేమో తెలియనట్టుగా ఉంటారు, కొద్ది సూచన రాగానే నాకు తెలుస్తున్నట్టుగా మనము మాట్లాడేవారుగా ఉంటాం. అందుకే చూడండి, వాక్య భాగములు చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం గమనిస్తే ఆ సందర్భం ఏమిటో మనకందరికి తెలుసు. ఏ సందర్భం అది? యేసు ప్రభుల వారు బాప్తిసం పొందిన సందర్భం. ఆ శుభ సమయంలో, ఆ శుభవేళలో, ఆ యొక్క దినాన యేసు ప్రభుల వారు బాప్తిసం పొంది ఎక్కడికి వచ్చాడంట? ఎక్కడికి వచ్చాడంట? ఒడ్డునకు వచ్చాను. ఎక్కడికి వచ్చాడంట? కులమాలకు వచ్చినాడా? అశోక్ కులమాలకు వచ్చి ఒడ్డుకు వచ్చినాడా? ఒడ్డుకు వచ్చినాడు. కనుక ఆయన ఒడ్డుకు మాత్రం వచ్చాడు కానీ కులమాలకు మాత్రము రాలేదు. ఒకవేళ కులమాలకు వచ్చి అనుకుంటున్నారేమో కానీ ఆయన కులమాలకు రాలేదు. ఆయన బాప్తిజం పొందాడు, వెంటనే ఆయన ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు రాగానే జరిగిన సంఘటన ఏంటి? పావురం ఎలా వచ్చిందంట? ఆత్మ వలె పావురం దిగి వచ్చి అతని మీద చెప్పండి వాలినట్లు అక్కడ మనం చూస్తాం. ఒక మాట, యేసు ఏం పొందాడంటమ్మా? బాప్తిసము పొందిన వెంటనే చదవాలి, నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను. చూడండి, ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. అతను బాప్తిసం పొందిన వెంటనే ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ పావురం వలె దిగి అతని మీదికి వచ్చెను అని అక్కడ చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పావురము పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. పావురము ఆత్మ నింపుదలకు గుర్తుగా ఉంది. యేసయ్య బాప్తిసం పొందాడు, పొందిన వెంటనే దేంతో నింపబడ్డాడంట?
ఆత్మతో నింపబడ్డాడు. అందుకే పావురము ఆత్మ నింపుదల గుర్తుగా ఉంది, పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉందని నమ్మి మనము పావురాన్ని తక్కువ అంచనా వేయకూడదు. పావురములో ఉన్నంత సుగుణాలు మనలో లేవు. మనలో ఉన్నవన్నీ కూడా బ్యాడ్ లక్షణాలే, మనలో ఉన్నన్ని కూడా చెడు లక్షణాలు మాత్రమే ఉన్నాయి. కానీ అది నోరు లేని పక్షి అయినప్పటికీ కూడా దానిలో ఉన్నంత లక్షణాలు మనలో కూడా లేవు అని మనమందరము ఆలోచించుకొని మనం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత యేసయ్య ఎలా నింపబడ్డాడో అలాగ నింపబడి పరిశుద్ధ పూర్ణులుగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి జీవించే వారముగా మనమందరము ఉండాలి. తర్వాత 6వ విషయం చూడండి, పావురముల్లో ఉన్న 6వ లక్షణం అంటే కాలము ఎరుగును. ఆ యొక్క పావురము ఏమి ఎరుగునంట అండి? కాలాన్ని ఎరుగుతుంది. అంటే సమయ యోచన దానికి తెలుసు. ఏం తెలుసు అంటమ్మా? సమయ యోచన అనేది దానికి తెలుసు. కానీ మనకే సమయ వివేచన లేదు, సమయముల గురించి మనకు తెలియదు. కానీ పావురం కాలాన్ని ఎరుగును అని దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. చూడండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం గమనిస్తే అది ఏ కాలాన్ని ఎరిగినదిగా ఉందో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే పావుర మాత్రమే కాదు, అక్కడ కూడా కొన్ని పక్షులు కనబడుతున్నాయి. ఆ పక్షులు కూడా చూడండి, అవి కూడా కాలాన్ని ఎరిగినవిగా ఉన్నాయని దైవ గ్రంథములోనే మనమందరము చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశంలోకెగురు శంకుబుడి. ఇక్కడ శంకుబుడి కొంగ అయినను. ఏ కొంగ అంట అది? శంకుబుడి కొంగ. ఈ కొంగ ఎవరైనా చూసారంటే కొంగ చూసినాం, కానీ శంకుబుడి కొంగ మాత్రం నేను చూడలే. మీరు చూసినారమ్మా? అన్న మీరు చూసినారా పొలాల్లో ఏమన్నా? కొంగ అయితే చూసినా, తెల్ల కొంగ చూసినాం, నల్ల కొంగ చూసినాం, అన్ని చూసినాం. కానీ ఈ కొంగ ఏమిటో మనకు అర్థం కావడం లేదు. ఏ కొంగ అంటే అది? శంకుబుడి కొంగ అయినను తన కాలం ఎరుగును. ఏ కాలం అంట? తన కాలాన్ని ఎరుగును అని అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు. ఏ పిట్ట అంట ఇది? మంగళ కత్తి పిట్టయు ఉదకొరుకును. ఉదకొరుకు అనేది కూడా ఇది కూడా ఒక పిట్టనే. ఈ పిట్ట కూడా ఒక పిట్టనే. తర్వాత చదవండి, తాము రావలసిన కాలమును ఎరుగును. చూడండి, అవి రావలసిన కాలము అవి ఎరిగినవిగా ఉన్నాయి. ఆ కాలము ఎలాంటిదో కూడా ఆ యొక్క పక్షులకు తెలుసు. అలాగే పావురానికి కూడా కాలము తెలుసు, సమయము పావురానికి తెలుసు. కానీ మనుషులమైన మనమే కాలాన్ని తెలుసుకోలేకపోతున్నాం, సమయం తెలుసుకోలేక సమయ పాలన లేదు. దేవుని సన్నిధికి రావాలన్నా సమయ పాలన లేదు, దేవుని ప్రార్థించడంలో సమయ పాలన లేదు, పాట పాడుటలో సమయ పాలన లేదు, వాక్యం చెప్పుటలో సమయ పాలన లేని వారుగా మనం బ్రతుకుతూ ఉన్నాము. ఇక నుంచి సమయ పాలన పాటించాలి, సమయాన్ని ఎరగాలి, కాలాన్ని ఎరగాలి. పక్షులే కాలం ఎరుగుతున్నప్పుడు మనుషులమైన మనం కాలం ఎరగకపోతే పక్షుల కంటే మనం హీనమైన వారమే అని మనమందరం గుర్తించి మనమందరం కూడా సమయం ఉండగానే మనమందరం కూడా ఏం చేయాలి? సమయం ఉండగానే మన జీవితాన్ని సరిచేసుకోవాలి, సమయం ఉండగానే మన ఇల్లును చక్కబెట్టుకోవాలి, సమయం ఉండగానే మన బ్రతుకును మార్చుకోవాలి. సమయం పోయిన తర్వాత మరలా సమయం రావాలంటే రానే రాదు అని గుర్తించి నీవు నేను కూడా పావుర వలె కాలాన్ని ఎరుగుదాం. సమయాన్ని ఎరిగి సమయాన్ని వృధా చేసుకొనక మనమందరము కూడా దినములు చెడ్డవి గనక చెప్పండి సమయము పోనీయక సద్వినియోగం చేసిన గనక మనమందరం కూడా ఈ చెడ్డ దినాల్లో ఉంటున్నాం గనక సమయాన్ని మనం పోగొట్టుకోకుండా సమయాన్ని ఉపయోగించుకొని సమయ పాలన కలిగి సమయానికి సంధికి వచ్చి ఆయన గొప్ప కటాక్షతను మనము పొందిన వారముగా ఉండాలి. తర్వాత చివరన ఒక మాట, చక్కని మాట మనం చూస్తున్నామండి. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు. ఏమంట? ఇశ్రాయేలు ప్రజలు ఏమెరగిన వారుగా ఉన్నారంట అక్క? అన్న ఏమెరగిన వారుగా ఉన్నారంట?
యెహోవా న్యాయ విధిని ఎరగని వారుగా ఉన్నారు. ఈ పక్షులేమో కాలాన్ని ఎరిగాయి, ఈ పక్షులేమో సమయాన్ని ఎరుగుతున్నాయి, కానీ దేవుని ప్రజలే, దేవుని పేరు పెట్టబడిన ప్రజలే, దేవుని నామాన్ని ఎరిగిన ప్రజలే దేవుని న్యాయ విధిని ఎరగని జనాంగముగా వారు ఉన్నారంటే ఎంత విచిత్రకరం ఒకసారి ఆలోచించండి. అలాగే మనం కూడా దేవుని బిడ్డలమే, కానీ దేవుని న్యాయ విధి మనకు తెలియదు, ప్రార్థన అనేది తెలియదు, వాక్యము తెలియకుండా మనం ఏదేదో మాట్లాడుతుంటాం. జాగ్రత్త, ఇక నుంచి అయినా మనము అన్నిటిని ఎరుగుతాం. పక్షులు ఎరిగినప్పుడు మనం కూడా అన్నిటి ఎరిగి సమయాన్ని మనమందరము కాజేసుకోకుండా అనుకూలంగా దేవునికి, దేవుని సన్నిధికి అనుకూలంగా, దేవుని వాక్యానికి అనుకూలంగా జీవిస్తూ మన బ్రతుకును ఎంతగానో నమ్మకముగా మనము కొనసాగించు వారముగా ఉండాలి. తర్వాత చివరిగా చూడండి, పావురములో ఉన్న 7వ లక్షణము, 7వ శుగుణం ఏమిటి అంటే చూడండి, పావురము ఎగిరిపోవును. పావురం ఏం చేస్తుందంట? ఎగిరిపోతుంది. ఇప్పుడు పావురం మన మధ్యలోకి వచ్చింది, పట్టడానికి పోతుంది, అలా కూర్చుంటుందా? ఎగిరిపోతుందా? ఎగిరిపోతుంది. పావురం ఎగిరిపోవును అంటే పావురము దేని గుర్తుగా అంటే ఆరోహణ గుర్తుగా ఉంది. దేని గుర్తుగా ఉందంటమ్మా? ఆరోహణకు గుర్తుగా ఉంది. యేసు ప్రభుల వారు కూడా ఈ లోకములో సంచరిస్తున్న సందర్భంలో ఆయన మరణించాడు, 3వ దినాన లేచాడు. తర్వాత ఏమైపోయాడంట? ఆరోహణమైపోయాను. ఏమైపోయాడంట? ఆరోహణమైపోయాను. అంటే ఈ పావురము ఆరోహణకు గుర్తుగా ఉంది అని మనమందరము గుర్తించాలి. పావురము ఎగిరిపోతుంది కానీ అలాగే కూర్చోదు. ఈ పావురము మంచి మంచి చోట్లలోనికి ఎగురుతుంది కానీ పనికిమాల చోట్లలోనికి, అపవిత్రమైన చోట్లకి ఎగిరిపోనే పోదు. అది పవిత్రమైన చోట్లలో కూర్చుంటుంది కానీ అపవిత్రమైన చోట్ల కూర్చోదు. గనక మనం కూడా అపవిత్రమైన చోట్ల కూర్చోనకుండా, పనికిమాల చోట్ల కూర్చోకుండా, వ్యర్థమైన వాటి వద్ద మనం కూర్చోనకుండా, దుష్టులతో కూర్చోనకుండా, పాపలతో కూర్చోనకుండా, అపవాసాలు కూర్చున్న చోట కూర్చోనకుండా అక్కడి నుంచి మనం ఎగిరి వచ్చి పరిశుద్ధ స్థలములోనికి, పరిశుద్ధుల గుంపులోనికి మనమందరము చేరిపోయే వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. అందుకే చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 68. చదవండి. మేఘం వలెను ఎగయు, గువ్వల వలెను గూళ్ళకు ఎగసి వచ్చు వీరెవరు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పావురం ఎగురును అనే మాటకు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక మేఘముల వలెను ఎగయు, గువ్వల వలెను గూళ్ళకు ఎగసి వచ్చు వీరెవరు అంటే ఇవి గూళ్ళకు ఎగిసిపోయేవిగా ఉన్నాయి, గూళ్ళకు ఎగిరిపోయిగా ఉన్నాయి. అవి భూమి కింద పావుర నివాసం ఏర్పరచుకోదు కానీ ఎత్తైన స్థలములో మాత్రమే పావురము తన నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. గనక దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ పాప లోకములో ఉన్న నివాసము కంటే పరలోకమునందున్న నివాసాన్ని నిర్మించుకోవడం, ప్రభు చెంతల నివాసం కట్టుకోవడం ఎంతో ప్రాముఖ్యత నమ్మి నమ్మకంగా మనమందరము జీవించు వారముగా ఉండాలి. కనుక ఈ పావురము ఇతర పక్షులతో సహవాసం చేయదు. మనమైతే ఎవరితోనైనా సహవాసం చేస్తాం. ఎవరితోనంటే వారితో సహవాసం, ఎవరితోనంటే వారితో సంబంధం, ఎవరితోనంటే వారితో మనము ఏం చేస్తామంటే బంధము కలిగి జీవిస్తాం. కానీ ఈ యొక్క పావురము ఇతర పక్షులతో సహవాసం చేయదు, ఇతర పక్షుల వైపు చూడదు. కానీ మనం కూడా ఇతర కుటుంబాల వైపు చూడొద్దు, ఇతర వ్యక్తుల వైపు చూడకుండా నువ్వు దేవుని వైపే చూడాలి. నీ లక్షణం దేవుని వైపే చూసే లక్షణం ఉండాలి, కానీ ఇతర మనుషుల వైపు చూడకుండా జాగ్రత్త పడే వ్యక్తిగా ఉండాలి. ఇతర మనుషుల వలె నువ్వు అటు ఇటు చూడకుండా, ఈ యొక్క పక్షి ఇతర పక్షుల వైపు చూడకుండా సహవాసం చేయకుండా జాగ్రత్తగా ఉంటుందో అలాంటి జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించు వారముగా ఉండాలి. ఈ యొక్క పక్షి ఇతర పక్షులతో సహవాసం చేయదనడానికి ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. మంచి తొలగరవాన సమయములో ఈ యొక్క పావురాల గుంపు ఏం చేస్తుందంటే పచ్చని ప్రదేశంలో తిరుగులాడుతూ మేస్తూ ఉన్నాయంట.
మేస్తున్న సందర్భంలో కాకి అనుకున్నదంట, నా బ్రతుకు బాగలేదు, ఈ పావురాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, ఈ పావురాలు ఎంత ఐకమత్యంగా అవి మేస్తున్నాయో, చాలా తెల్లగా చాలా చక్కగా ఉన్నాయి కనుక నా జీవితం బాలేదు, నా రూపం బాలేదు అనుకొని ఈ కాకి ఏం చేసిందంటే నేను కూడా పావురం వలె బతకాలనుకుంది. ఏమనుకుందన్నా? పావురం వలె బతకాలనుకుంది. అనుకుంది. సరే ఎలా బ్రతకని ఆలోచించింది, మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ యొక్క సందర్భంలో ఒక ఇంటి దగ్గర ఎవరు ఇల్లు పోయడానికి సున్నము కలిపెట్టింటే ఈ నల్ల కాకి వెళ్ళి ఆ సున్నము యొక్క నానబెట్టిన దాంట్లో పొర్లాడి నల్ల కాకి ఏమైపోయిందంట, తెల్ల కాకిగా మారిపోయింది. మారిపోయి వెంటనే అంతకంటే ముందేం చేసిందంటే దానిలో బతకాలని వెంటనే కాకి పోయి ఆ గుంపులో వాలిందంట. గుంపులో వాలగానే ఆ వెంటనే గుర్తించి ఇది మన జాతి పక్షి కాదని తుర్రులు లేచిపోయాయంట. గుంపు ఏమైపోయాయి, తురులు లేచిపోయాయి. అప్పుడు అనుకుందంట, ఎందుకు లేచిపోయాను చూసి అంటే, ఓహో నా రూపం నల్లగా ఉంది కనుక ఇవి గుర్తుపట్టి లేచిపోయాయి అనుకొని ఎలాగ నా రూపాన్ని అనుకొని సున్నంలో బొల్లాడి చేసిందంట, నా రూపాన్ని మార్చుకుందంట. మార్చుకొని మరలా అదే విధంగా పావురాలకు మేస్తూ ఉంటే మరలా గుంపులో వాలిందంట. వాళ్ళగానే ఆ యొక్క పావుర గుర్తుపట్టలేదు, ఇది కూడా మా పక్షే లెక్కనే ఉందిలే అనుకున్నాయి. అనుకొని మేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాయంట. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పావురము చక్కగా ఇలా నడుస్తుంది. ఎలా నడుస్తుందమ్మా? పావురము ఇలా నడుస్తుంది. కాకి ఎలా నడుస్తుందమ్మా? వెంటనే ఎగిరెగిరి నడసగానే తన నడకను చూసి మా పక్షి కాదు అని ఏమైపోయాయంట అవి మరల వెంటనే లేచిపోయాయి. అయ్యో నా రూపాన్ని మార్చుకున్నాను పర్వాలేదే, నా నడకను కూడా గుర్తుపట్టాయే, నా నడకను కూడా మార్చుకోవాలనుకొని అది కూడా మరలా నడక మార్చుకుందంట. నడక మార్చుకొని మరల ఏం చేసిందంటే మరలా అదే యథావిధిగా ఆ పావురాలు మేస్తున్న గుంపులకు వెళ్ళి వాలిందంట. వాళ్ళగానే రూపం మార్చుకుంది, నడక మార్చుకుంది. అలాగే కొనసాగుతుందంట. ఆ యొక్క పావురాల గుంపులో కొన్ని రోజులు కొనసాగుతుందంట. అనుకోనకుండా అకస్మాత్తుగా వర్షం వచ్చిందంట. వర్షం రాగానే ఏం జరిగింది చెప్పాలి? వర్షం రాగానే ఏమైపోయింది, దానికి ఉన్న ఆ యొక్క సున్నమంతా ఏమైంది, పోయింది. తనకున్న సున్నమంతా పోగానే మళ్ళీ తన రూపం ఏమైంది, నల్ల రూపంగా మారిపోతే ఇది నా పక్షి కాదని వెంటనే ఆ యొక్క పావురాలు లేచిపోయాయంట. కనుక ప్రదేవుని బిడ్డలారా, పావురాలు ఇతర జాతులతో సహవాసం చేయవు అన్న దానికి ఇదొక నిదర్శనము. కనుక మనం కూడా అలా బ్రతకాలి ఇలా బ్రతకాలని కాదు, కానీ మన జీవితాన్ని మార్చుకోవాలి. మన బ్రతుకును మార్చుకొని క్రీస్తులో మనం జీవిస్తే నిజమైన క్రైస్తవ జీవితం. కానీ నటన క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా వాళ్ళలా బతుకుతున్న నేను బతకాలి వాళ్ళలాగా బతకాలను కూడా కాదు, కానీ నిజంగా దేవునికి నమ్మకస్తులుగా బ్రతుకుదాం. దేవుని ప్రియమైన వారిగా బ్రతుకుతూ మన దేవుడు సమర్పించుకొని సమర్పణ యాగముతో మన ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడి ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధి కాంతి సమయంలో పొందుకున్న దేవా, ఈ సమయంలో నాయన పావురంలో ఉన్న గొప్ప గుణలక్షణాలు, పావురంలో ఉన్న ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పారు. వాటిని మేము మరవకుండా తలంచుతూ ధ్యానించుతూ ముందుకు వెళ్ళడం సాయం చేయండి. మాకు పావురం మాత్రమే తెలుసు, పావురంలో సుగుణాలు ఏమిటో, పావురంలో లక్షణాలు ఏమిటో మాకు తెలియదు. కానీ సమయంలో మీరు తెలియజేశారు దేవానికి స్తోత్రాలు. మేము కూడా అంటే లక్షణాలు అలా కనపరుచు నజరేయుడా అని దేవుని వేడుకొని ఆయన విడుదలగా మనమందరము ముందు కొనసాగుదాం అని ప్రార్థిస్తూ ప్రభును స్తుతిస్తూ ముందుకు మనము కొనసాగుతూ ప్రార్థించుకుందాం. దేవానికే స్తోత్రాలు. దేవా నీకే వందనాలు. ఇంతవరకు మీరు మాత్రం బట్టి స్తోత్రాలు. నీ వాక్య ప్రకారంగా జీవించే ధన్యతను మాకును మా బిడ్డలకు ప్రసాదించడం ప్రార్థిస్తుండగా మన మధ్యలో ఉన్న మాజీ పరిచర్ సుజాతమ్మ గారు మనం ప్రార్థన నడిపిస్తారు. ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా సర్వోన్నతుడా నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి ఇంతవరకునైనా నీ దాసులను తండ్రిలో పెట్టుకొని నేను ఆత్మచేతంలో ఉన్న నచ్చనాలన్నీ నా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకు నేను తెలియజేశాడు. నా తండ్రి అలాంటి నచ్చనాలు నా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకు నా తండ్రి లేకపోతే మనం వచ్చినాను. నీ తెలివిని నీ జ్ఞానం నీ ప్రసన్నతని కలిగి